A very good afternoon, children. How are you all? Okay, I just want to give you one. See that you are in mute. Kindly immediately, so that we don't have any disturbances, and I am not distracted. So in between, due to you, I am getting distracted, and we miss the flow. Okay, so my sincere advice or suggestion or request, whatever it is, you kindly mute your phones. If you want to speak to me, if I ask you something, you unmute. After answering to me, you kindly mute your phones. వాళ్ళిద్దరు ఏమవుతారు అన్న ఇప్పుడు మా పెద్ద మామ కూతురు. Okay, hope you had a great day. We shall get back to the session. I'm eagerly waiting. Today is a very interesting topic. I would like to discuss with you. Come on, let's get back to the session. I'm starting the screen. I will share you the screen. Okay. Can you see the screen? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? Yes, madam. Yes, ma'am. Okay, ఈ బొమ్మ చూసినప్పుడు I get back to my childhood. I get back to మీరు ఆడుతున్నట్లేదు నాకు తెలియదు, కానీ మేము చిన్నప్పుడు 2 అగ్గి పెట్టెలు తీసుకొని దాంట్లో దారం, సో వి యూస్ టు స్టాండ్, కొంచెం దూరంగా నుంచొని వి యూస్ టు టాక్ ఓవర్ దట్. మీరు అట్లా ఆడుకున్నారా? Did you Yes, madam. Yes, ma'am. do you recollect that? We used to enjoy a lot talking such a way. So మీరు ఎప్పుడున్నారు? Only one person. Unmute yourself. వారు నాకు ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఫస్ట్ లెట్ మీ నో యువర్ నేమ్, ఫ్రమ్ వేర్ యు ఆర్, అండ్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు మీరు ఎట్లా ఆడుకునేవారో నాకు తెలియచెప్పండి ఒకసారి, ఒక్కళ్ళు, వన్ ఆఫ్ యూ. Good afternoon, madam. A very good afternoon. Who is this? I am Chandra, madam. Okay. మేము చిన్నప్పుడు టీ కప్పులతో ఆడుకున్నాం మేడం. ఓకే, ఏం చేసేవారు? ఎట్లా కనెక్ట్ చేసుకునేవారు? ఎట్లా ఆడుకునేవాళ్ళు? టీ కప్పుల్లో దారం దూర్చి ఇంకో టీ కప్పుల్లో దారం దూర్చి మాట్లాడుకునేవాళ్ళు మేడం. ఓకే, సో అంటే కొంచెం దూరం పెట్టి, అంటే ఆ దారం టైట్ గా ఉన్నట్టు చూసుకొని, ఓకే, అప్పుడు వాయిస్ బాగా వినిపిస్తుంది మేడం. దాంట్లో వినిపిస్తుందా? ఓకే, నువ్వు మాట్లాడేటప్పుడు నీ టీ కప్ ఎక్కడుండేది? నీ ఫ్రెండ్ వినేటప్పుడు టీ కప్ ఎక్కడుండేది? మా ఇంటికాడ నుంచి అవతల ఇంటికాడ. అది కాదమ్మా, 2 టీ కప్స్ కి దారం కట్టేవాడు కదా, నువ్వు మాట్లాడేటప్పుడు నీ టీ కప్ ఎక్కడ పెట్టుకుని మాట్లాడేవాడు? చెవుకాడ మేడం. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు చెవుకాడ మేడం, మాట్లాడేటప్పుడు నోటి కాడ మేడం. ఓకే, ఓకే, ఎస్. మనం అందరం ఆడుకున్నాం కదా ఈ ఆట. సో అంటే మనకి అప్పటికే కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసు. సో వి యూస్ టు ప్లే, వి యూస్ టు ఎంజాయ్ కదా, చాలా హ్యాపీగా ఉండేది. చక్కగా వి యూస్ టు లాఫ్. ఎన్నో మాటలు చెప్పేవాళ్ళం, మెల్లగా చెప్పేవాళ్ళం, గట్టిగా అరిసి చెప్పేవాళ్ళం. వాడు కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా గెస్ చేసేవాళ్ళం కదా.
సో ఎక్కువ శాతం కరెక్ట్ గా చెప్పేవాళ్ళ రాంగ్ గా చెప్పేవాళ్ళ? కరెక్ట్ గా చెప్పేవాళ్ళు మేడం. కమ్యూనికేషన్ అంటారు. ఏమంటారు? కమ్యూనికేషన్. You can mute your phone. You can mute your phone. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ దూరంగా ఉన్నప్పుడు we will send a message. సో వాడు నువ్వు అడిగిన దానికి వాడు తిరిగి రిప్లై ఇచ్చేవాడా నీకు? ఎస్ మేడం. Yes, you'll get a feedback if he understands what you spoke to him. నువ్వేమైతే అతనికి చెప్పావో అతనికి అది అర్థమైతే నీకు తిరిగి ఫీడ్బ్యాక్ వస్తుంది. లేదంటే ఏంటి ఏంటి అని అడుగుతాడు మళ్ళీ కదా. సో వాడికి అర్థమైందా లేదా అనేది. అంటే ఏంటి, ఇది ఒక ఛానల్లో జరుగుతుంది. ఒక ఐడియా నీ మైండ్ లో ఉంటుంది. నువ్వు ఒక సెండర్వి, నీ మౌత్ దగ్గర పెట్టుకొని టీ కప్ నువ్వు మాట్లాడేవాడివి. అవతల రిసీవర్ నీ ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఆ మెసేజ్ ని ఆ దారం ద్వారా ఆ ఛానల్ ద్వారా వాడికి చేరవేసేవాడివి. వాడు చెవి దగ్గర పెట్టుకొని మెసేజ్ ని రిసీవ్ చేసుకునేవాడు. రిసీవ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు అనమాట. సో ద సేమ్ థింగ్, ఒక సెండర్ ఉంటాడు. ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంభాషణ, ఒక మెసేజ్ క్యారీ ఆన్ అవుతుంది. సో మనం మన ఐడియాని ఎన్కోడ్ చేసి మెసేజ్ రూపంలో ఒక ఛానల్, అంటే ఆ ఛానల్ ఏంటి, 2 teacups విత్ అ థ్రెడ్, ఒక దారం ద్వారా ఆ అవతల వ్యక్తికి రీచ్ అయ్యేటట్లు రిసీవర్ కి వరకు వెళితే వాడు అది విని డీకోడ్ చేసుకొని వాడికి అర్థమైన దాన్ని బట్టి నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు అనమాట. దీని హోల్ ప్రాసెస్ ని కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటారు. అంటే నువ్వు అర్థమయ్యే విధంగా వాడికి కమ్యూనికేట్ చేస్తే చేసుకొని రెస్పాండ్ అయ్యి ఫీడ్బ్యాక్ ఇస్తాడనమాట. సో దిస్ ఈస్ హౌ కమ్యూనికేషన్ ఇస్ carried out. Okay, I have another question. Communication only మనుషుల్లో జరుగుతుందా? మనం మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటామా? మాటలొచ్చు, సో మనం మాట్లాడతాము, సో కమ్యూనికేట్ చేసుకుంటాము. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మాత్రమే కమ్యూనికేట్ చేయగలమా? ఆ శక్తి ఓన్లీ మనకు మాత్రమే ఉందా? మేడం జంతువులకు కూడా ఉంది మేడం, ఎనిమల్స్ కూడా ఉంది మేడం కమ్యూనికేషన్. ఎలా చెప్తావు, ఎలా చెప్పగలవు? సౌండ్ ద్వారా చెప్పుకుంటా మేడం. ఓకే, సో మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటే ఎవరైనా స్ట్రేంజర్ వస్తే ఒక రకంగా అరుస్తుంది. మనం దాన్ని పెట్ చేసినప్పుడు ఒక రకంగా కమ్యూనికేట్ చేస్తుంది. ఒక్కోసారి మన మీద అలుగుతాయి కూడా అవి కదా. సో ఎవరైనా పెట్ ఉంటే ఓకే. అంతేకాకుండా చీమలు కూడా ఒక లైన్ లో వెళ్తాయి కదా. ఎట్లా వెళ్తాయి అంటే మెయిన్ ఒక ఎట్లా జరుగుతుంది అనుకుంటారు, పలానా దగ్గర ఆహారం ఉంది, సో గ్రెయిన్స్ ఉన్నాయి, సో దే పాస్ ఆన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ కదా. సో వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఏం లేకుండా జరిగిపోతుందా? కాదు మేడం. No, yes, they communicate in their own way. సో మనం మాట్లాడతాం కాబట్టి మాటల ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తాము. సో అవి వాటి యొక్క రీతిలో దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, నౌ టుడేస్ టాపిక్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూజెస్ అట్ వేరియస్ ప్లేసెస్. డిఫరెంట్ ప్లేసెస్ లో మనం ఇంగ్లీష్ ని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతాము అనేది ఇట్స్ అ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ and it's very important for you as an intermediate student. Let us see communication skills. So
సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? మనకి ఎందుకు కమ్యూనికేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? Anyone of you? Can you tell me? ఏ విధంగా ఉపయోగపడుతుంది కమ్యూనికేషన్? ఇప్పుడు నీ మైండ్ లో ఓకే చాలా నాలెడ్జ్ ఉంది. సో నీకు ఆన్సర్ మొత్తం అర్థమైంది, టీచర్ చెప్పిందంతా అర్థమైంది. నీకు అర్థమైంది లేదా టీచర్కి ఎట్లా తెలుస్తుంది? హౌ డు యూ కమ్యూనికేట్ టు యువర్ టీచర్? నీకు అర్థమైందా లేదా మీ టీచర్కి ఎట్లా తెలుస్తుంది? నువ్వు తల ఊపితే టీచర్కి తెలిసిపోతుందా? సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఒక ప్రశ్న వేశాను, మీరు నాకు ఎట్లా తెలుస్తుంది మీకు అర్థమైందో లేదో అని? నాకు ఎట్లా తెలుస్తుంది? హౌ డు ఐ నో? హౌ డు ఐ నో? ఎట్లా తెలుస్తుంది నాకు? మీరు దానికి రెస్పాండ్ అయ్యి మీరు దానికి ఆన్సర్ ఇస్తే, so that's how we communicate with each other. Now I can't see your faces and you can't see me, but how will I understand that you understood this point? So yes, మీరు నాకు reciprocate అయ్యి respond అయితే, and when you decode it and respond to me, then I'll come to know, okay, you understood what I said to you. Okay, so కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇందాక మనం చూసాం కదా దాంట్లో. సో కమ్యూనికేర్ అనే వర్డ్ నుంచి కమ్యూనికేషన్ అనే వర్డ్ వచ్చింది. సో కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు వ్యక్తుల మధ్య గాని, రెండు గ్రూప్స్ మధ్య గాని ఒక అండర్స్టాండింగ్, నువ్వు అనుకున్నది ఎదుటివాడికి క్లియర్ గా అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేయడం అన్నమాట. ఓకే, సో ఒక ఐడియాని నువ్వు అనుకొని దాన్ని నువ్వు ఒక మెసేజ్ ని ఒక ఛానల్లో అవతల రిసీవర్ కి అర్థమయ్యే విధంగా నువ్వు పంపించగలిగితే వితౌట్ ఎనీ బ్యారియర్స్. బ్యారియర్ అంటే ఏంటి? అడ్డంకులు లేకుండా కరెక్ట్ గా ఎదుటి వాడికి అర్థమయ్యే విధంగా నువ్వు గనక కమ్యూనికేషన్ చేయగలిగితే ఆ వాడు దాన్ని డీకోడ్ చేసుకొని తిరిగి నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే, దిస్ ఇస్ ఆల్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ గోస్ ఆన్. సో ఇట్ ఇస్ గుడ్ కమ్యూనికేషన్ అని అర్థం. సో బ్యారియర్ అనుకున్నాం కదా, నాయిస్ అంటే బయట నుంచి డిస్టర్బెన్సెస్ వస్తే రిసీవర్ నుంచి, సెండర్ నుంచి రిసీవర్ వరకు రాదు మెసేజ్. అందుకనే ఐఎమ్ టెలింగ్ యూ టు మ్యూట్ యువర్ ఫోన్స్. ఎందుకంటే క్రియేటెడ్ డిస్టర్బెన్స్ ఇన్ బిట్వీన్. నేను మాట్లాడేది, ఐఎమ్ ద సెండర్, ఐఎమ్ ఎన్కోడింగ్ ద మెసేజ్ అండ్ ఐఎమ్ సెండింగ్ త్రూ దిస్ ఛానల్, త్రూ దిస్ మీడియా, అండ్ ఇట్స్ బీన్ రీచ్డ్ అవుట్ టు యూ. సో ఇది ఫ్రూట్ఫుల్ గా జరగాలి అంటే డిస్టర్బెన్సెస్ మధ్యలో ఉండకూడదు. కానీ మధ్యలో మీరు అన్మ్యూట్ చేసి, ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసినా కూడా మిగతా వాళ్ళు ఎవరికి క్లియర్ గా మెసేజ్ పాస్ ఆన్ అవ్వదు. వెన్ ద మెసేజ్ ఇస్ నాట్ పాస్డ్ కరెక్ట్లీ, డీకోడింగ్ జరగదు. ఎప్పుడైతే డీకోడింగ్ జరగదో నాకు అప్పుడు ఫీడ్బ్యాక్ రాదు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఐ షోడ్ యూ ద పిక్ అండ్ టోల్డ్ యూ, ఆ సెండర్ ఉంటాడు, ఒక రిసీవర్ ఉంటాడు, మధ్యలో ఒక మెసేజ్ ఉంటుంది. సెండర్ ఎన్కోడ్ చేసి మెసేజ్ ని పాస్ ఆన్ ఒక ఛానల్లో పంపిస్తే రిసీవర్ అది రిసీవ్ చేసుకొని డీకోడ్ చేస్తాడు, డీకోడ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనమాట. ఇదంతా ఇది ఇట్లా జరుగుతుందని తెలియదు, కానీ మనం చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ గేమ్ అనేది ఆడుకుంటాము.
సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సెండర్ ఉంటాడు, ఆ మెసేజ్ ని ఒక ఐడియాని మిగతా వాళ్ళకి కన్వే చేయాలనుకుంటాడు, దాన్ని పాస్ ఆన్ చేస్తాడు. సో అది ఏ రూపైనన్నా ఉండొచ్చు. వర్బల్ అంటే మాటల ద్వారా చెప్పగలుగుండొచ్చు, లేదా నాన్ వర్బల్ అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు క్లాస్ రూమ్ లో, టీచర్ రాలేదులే అని చెప్పి. థర్డ్ వర్డ్ వచ్చి టీచర్ వచ్చి అక్కడ నుంచున్నారు, మీరు గమనించలేదు. థర్డ్ వర్డ్ మీకు చెప్పాలనుకుంటాడు, ఎట్లా చెప్తాడు మీకు? Did you get my point? మీరు క్లాస్ రూమ్ లో ఎర్లీగా వచ్చేసారు, లెక్చరర్ క్లాస్ కి రాలేదు, సార్ స్టిల్ డిడ్ంట్ come to your class, you were talking deeply, talking. Meanwhile sir వచ్చి అక్కడ నుంచున్నారు. మీ ఫ్రెండ్ చెప్తాడు, ఏం చేస్తాడు? ఎట్లా చెప్తాడు మీకు? సార్ వచ్చాడు, సార్ వచ్చారు అని డైరెక్ట్ గా చెప్పకూడదు, చెప్పలేడు వాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఏం చేసి చెప్తాడు? ఎట్లా చెప్తాడు మీకు? కళ్ళతో ఇట్లా జరిగిందా? కమ్యూనికేట్ ఎట్లా చెప్తావు? మీరు కరెక్ట్ గా ఒకరికొకరు గెస్ చేసుకుంటారు. హౌ డు యూ డూ దట్? హౌ డు యూ కమ్యూనికేట్? 2-3 సార్లు దగ్గడమో, కళ్ళతో సైక్ చేసుకోవడమో, జస్ట్ చెయ్య విదిలించడమో, ఇస్ ఇట్ నాట్? సో మీకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఎగ్జామినేషన్స్ లో కూడా ఆన్సర్స్ బిట్స్ చెప్పుకోవాలంటే కూడా డూ యూ కమ్యూనికేట్ వితౌట్ ఎనీ సౌండ్? ఇది అందరూ చేసే ఉంటారు కదా. yes madam. yes. సో అది కరెక్ట్ గా వాడు నువ్వు పంపించిన మెసేజ్ ని, ఆ మెసేజ్ ని ఎదుటి వాడు, ఇట్ మే బి త్రూ, యూ షుడ్ హ్యావ్ దట్ ద స్కిల్. ఎదుటి వాడికి అర్థమయ్యే విధంగా నువ్వు ప్రెజెంట్ చేసే స్కిల్ నీ దగ్గర ఉండాలి. అంటే మాటల ద్వారానే కాకపోవచ్చు, సైకిల్ ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా, జెస్చర్స్ ద్వారా, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎదుటి వాడికి మనం కమ్యూనికేట్ చేయగలగొచ్చు అన్నమాట ద మెసేజ్. సో మెసేజ్ కూడా ఎన్ని రకాలుగా మనం పంపించవచ్చు, రాసి పంపించవచ్చు. పీస్ ఆఫ్ పేపర్ మీద రాసి యూ త్రో ద రాకెట్స్ ఆర్ యు మేక్ అ బాల్ అండ్ త్రో టు యువర్ ఫ్రెండ్. డిడ్ యూ డూ దట్? ఇది కాలేజ్ లో కూర్చున్నారా, ఈ లాస్ట్ రో నుంచి ఆ లాస్ట్ రోకి మెసేజ్ పంపించాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు క్లాస్ లో? ఇట్లాంటివి ఏం ట్రై చేయలేదా? హోప్ యు ఆల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్. చేశారా లేదా? ఎట్లా పాస్ ఆన్ చేస్తారు మెసేజ్? ఏం చేస్తారు? ఎదుటి వాడికి తెలియాలి. రాకెట్ చేసి వేస్తారు కదా. ఎస్, రాకెట్ చేసే టైం లేకపోతే దాన్ని బాల్ లాగా ఫోల్డ్ చేసి, సో దట్ కరెక్ట్ గా వెళ్తుందని చేస్తారా లేదా? సో ద మెసేజ్ ఏ విధంగా అవతలి వ్యక్తికి చేరే విధంగా మనం పాస్ ఆన్ చేస్తాం. సో అండ్ ఐ టోల్డ్ యూ, ఒక ఛానల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మనం చెప్పాం కదా, ఒక దారం ద్వారా ఆ టీ కప్స్ కి దారం పెట్టుకొని ఒక ఛానల్లో పంపిస్తామని మనం తీసుకున్న మెసేజ్ ని. సో దట్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్. సో సెండర్ కి రిసీవర్ కి ఉన్న కనెక్షన్ బట్టి, సో మన ఫ్రెండ్స్ అయితే ఒక విధంగా మెసేజ్ పాస్ ఆన్ చేస్తాం, మన పేరెంట్స్ అయితే ఒక విధంగా పాస్ ఆన్ చేస్తాం, మనకంటే పై అధికారులు అయితే ఒక విధంగా పాస్ ఆన్ చేస్తాం, మన టీచర్స్ కి ఒక విధంగా ఓరల్ గా ఉండొచ్చు, నెక్స్ట్ రిటర్న్ గా ఉండొచ్చు. ఒక సౌండ్, ఇందాక చెప్పాం కదా, టీచర్ వచ్చారంటే దగ్గుతాం, ఒక సౌండ్ చేస్తాం. సో అంతేకాకుండా నువ్వు బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసావు, నీ ఫ్రెండ్ ఎక్కడో టీకో కాఫీకో వెళ్ళాడు, బస్ వచ్చేసింది. సో వాడికి బస్ వచ్చేసింది, అరిసినా వాడికి వినిపించదు. అప్పుడు ఏం చేస్తావు? యు జస్ట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ కదా.
సో ఎవరు ఆ సౌండ్ కి ఎవరన్నా సడన్ గా చూస్తారు. సో నీ ఇంటెన్షన్ ఏంటి, నీ ఫ్రెండ్ కి తెలియచెప్పాలి ఏదో ఒక విధంగా అని. డిడ్ యూ ప్రాక్టీస్ దిస్? ఎప్పుడన్నా చేశారా? డిడ్ యూ డూ దట్? సో కమ్యూనికేషన్ ఛానల్, సో మనం పంపించే మెసేజ్ ని మనం ఇద్దరు సెండర్ కి రిసీవర్ కి ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని, ఇట్ మే బి ఓరల్, వర్చువల్, జెస్చర్, పోస్చర్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తామన్నమాట. అవతల పర్సన్ ఎవరైతే నువ్వు నీ యొక్క మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటాడో వాణ్ణి రిసీవర్ అని అంటారు. సో డీకోడింగ్ అంటే ఇంటర్ప్రిట్ చేయడం, అంటే నువ్వు చెప్పింది వాడు అర్థం చేసుకోగలగడం. సో వాడు అర్థం చేసుకొని ఎప్పుడైతే వాడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడో అప్పుడు అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు టీవీ చూస్తారా? అందరు టీవీ చూసే అలవాటు ఉందా? డూ యూ వాచ్ టీవీస్? నాట్ సీరియల్స్, యూ హ్యావ్ మెనీ షోస్. ఆ షోస్ లో మనకి ఇయర్ ఫోన్స్ పెడతారు, ఎదుటివాడు సంజ్ఞల ద్వారా సౌండ్ ద్వారా వర్డ్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు. సో డీకోడ్ చేసుకోవాలి, చెప్పగలగాలి. ఎగ్జాక్ట్లీ. కాలేజ్ ఇది కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఎప్పుడుంది అని తెలుస్తుంది, ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా సెండర్ పంపించిన మెసేజ్ ని నువ్వు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటావో అప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు. నీకు ఎప్పుడైతే గుడ్ కమ్యూనికేషన్ జరుగుతుందో, నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ గా దాన్ని డీకోడ్ చేసుకుంటావు, అంటే నువ్వు ఎప్పుడు దాన్ని అర్థం చేసుకుంటావో అప్పుడే నువ్వు తిరిగి సమాధానం చెప్పగలవు. దాన్నే ఫీడ్బ్యాక్ అంటారు, దాన్నే ఫీడ్బ్యాక్. సో ఈ బ్యారియర్స్ అంటే ఏంటి? అడ్డంకులు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి, ఏ విధంగా కలుగుతాయి? నాయిస్ వల్ల. ఇఫ్ యు మేక్ సౌండ్, మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండి సౌండ్ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా మెసేజ్ కరెక్ట్ గా అవతలి వ్యక్తికి పాస్ ఆన్ అవ్వదు. ఇప్పుడు మనకి ఈ సెషన్ లో క్లాస్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఎట్లా జరుగుతుంది? మధ్యలో ఇప్పుడు నాకు నెట్ అయిపోయిందండి, డేటా అయిపోయింది, నేను మీకు చెప్పాలనుకున్నది నేను కరెక్ట్ గా చెప్పగలనా? Can I speak to you? Hello, are you there? ఇప్పుడు నెట్ చాలా వీక్ గా ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది నాకు, కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో కమ్యూనికేట్ చేయగలనా? ఎస్ ఆర్ నో? నెట్వర్క్ కరెక్ట్ గా ఉండి నేను ఎంత బాగా చెప్పినా మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్, ఏ బ్యారియర్స్ లేకుండా ఉంటే, మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తే, దెన్ ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. So noise is the main barrier that is created between the sender and the receiver. If there is no barrier, if there is no sound disturbance, if there is no noise disturbance, then we can communicate effectively. So communication ఎన్ని రకాలుగా ఉంది? కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఇఫ్ యు లుక్ అట్ ద పిక్చర్, కమ్యూనికేషన్ వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అయితే రిటర్న్ ఫామ్ లో ఉంటుంది, ఓరల్ గా మాట్లాడుకుంటాము, విజువలైజ్ బొమ్మల ద్వారా తెలియచెప్తాం. నాన్ వర్బల్ అంటే సైగలు, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అవన్నీ కూడా నాన్ వర్బల్ కిందకి వస్తాయి. సో ఎన్ని రకాలైనటువంటి కమ్యూనికేషన్ ఉంది మనకి? 4 types. What are they? Formal, informal, oral
and written, internal and external, verbal and non-verbal. సో ఇవి క్లియర్ గా చూద్దాము. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? Did you understand still here? సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి? వాట్ ఈస్ ద టాపిక్? వాట్ ఈస్ ద టాపిక్? ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము? కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? హౌ ఇస్ ద కమ్యూనికేషన్? ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ మధ్య ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ ఉంటుంది మేడం. కమ్యూనికేషన్ ఉంటుంది. ఎట్లా జరుగుతుంది? ఎలా జరుగుతుంది కమ్యూనికేషన్? సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది కదా. సో మెసేజ్ పాస్ చేసేవాడిని ఏమంటారు? తీసుకునేవాడిని ఏమంటారు? వినేవాడిని ఏమంటారు? మెసేజ్ పాస్ చేసేవాడిని ఏమంటారు? వినేవాడిని ఏమంటారు? వినే వాళ్ళని రిసీవర్స్ అంటారు మేడం. సో మెసేజ్ పాస్ చేసేవాడిని సెండర్. సో ఏం పాస్ చేస్తాడు సెండర్? వాట్ డస్ హి పాస్ ఆన్? పంపిస్తాడు. సెండర్ కి రిసీవర్ కి మధ్యలో ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్. ఎట్లా జరుగుతుంది? కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే మెసేజ్ లేకుండా కమ్యూనికేషన్. సో సెండర్ మెసేజ్ ఛానల్ ద్వారా రిసీవర్ కి పంపిస్తాడు. ఒక థాట్, మనకు వచ్చే ఒక ఆలోచనని మెసేజ్ రూపంలో ఒక ఛానల్లో ద్వారా రిసీవర్ కి పంపిస్తాడు. సో అంటే ఎన్కోడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎన్కోడ్ చేసి మీకు ఈ ఛానల్లో మీడియా ద్వారా మీకు చెప్తున్నాను. సో యూ బికమ్ ద రిసీవర్. దాన్ని మీరు కరెక్ట్ గా డీకోడ్ చేసి, అంటే అర్థం చేసి, నేను ఏమైతే చెప్తున్నానో అది మీరు అర్థం చేసుకొని దానికి ఫీడ్బ్యాక్, నేను అడిగిన దానికి ఫీడ్బ్యాక్ ఇస్తే దిస్ ఇస్ కమ్యూనికేషన్. అర్థమైందా? సో ఒకళ్ళు చెప్తారా ఎట్లా జరుగుతుంది కమ్యూనికేషన్ అనేది? Can you tell me? Okay, Pavitra, do you want to speak? Yes, come on. One of you respond to me. ఎలా జరుగుతుంది కమ్యూనికేషన్? ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా పర్లేదు, మీరు ఇయర్స్ లో పెట్టుకొని వైర్ ద్వారా కమ్యూనికేట్ అది ఎట్లా జరుగుతుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. I don't say you to speak in English, you can speak in Telugu also. Yeah, tell me. Fast. Who is going to respond? Speak out, ma. అంటే మీకు అర్థం కాలేదు. So here sender is a failure. So you did not receive it. You are the receiver కదా ఇప్పుడు. So sender చెప్పిన మెసేజ్ మీకు అర్థం కాలేదా? You did not get the message properly. I hope there is no barrier. You have full sound. You have full net. You can hear me properly. వినిపిస్తుందా నేను మాట్లాడేది మీకు? Can you hear me? మరి ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణని కమ్యూనికేషన్ అంటాము. సో ఎట్లా జరుగుతుంది? ఒక సెండర్ ఒక ఐడియాని ఎన్కోడ్ చేసి ఛానల్ ద్వారా రిసీవర్ కి పంపిస్తే రిసీవర్ దాన్ని డీకోడ్ చేసి దాని మీద అర్థం చేసుకొని
దానికి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఇదే 1 సెంటెన్స్. ఇదే చెప్పండి నేను చెప్పేది. కమ్ ఆన్. You don't want to speak. మీరు చెప్పకపోతే I will not carry forward the class. A single line కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి నాకు చెప్పండి. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు టీ కప్స్ ఆర్ అగ్గిపెట్టెలకి తాడు వైర్ కట్టి ఈ చివరి నుంచి ఆ చివరి నుంచో పెట్టి ఎట్లా కమ్యూనికేట్ చేస్తాము, అదొక ఎగ్జాంపుల్. Second example, this is the live example. I am talking to you. I am giving the message. The ideas what is there in my mind. I am just giving you, encoding and sending you through this channel, through this medium. And you are the receivers. You are receiving it. You are decoding it. But I'm not getting any feedback. And I hope there is no barrier. Sound pollution ఏం లేదు, ఏం డిస్టర్బెన్సెస్ లేదు. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఫీడ్బ్యాక్ అంటే మీకు సరైన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగలేదని అర్థమవుతుంది. ఇస్ దట్ సో? కెన్ యూ టాక్ టు మీ? తెలుగులోనే చెప్పండి. Yeah, okay. One should respond at any cost. Then we'll continue this next session. We'll continue. మీరు ఇట్లా డల్ గా ఉంటే మెనీ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ చేయాలి మనము. చేయొద్దా? ఆర్ యు నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ద యాక్టివిటీస్? We will play many games also. You have to speak up to me. Come on. మీకు నాయిస్ పొల్యూషన్ ఉండకూడదు అని చెప్పి I switched off even the fan. So that we may miss the clarity and cheppi, but no one is responding. I'm feeling bad for that. Speak out. Okay, Pavitra wants to speak out. Pavitra, do you want to talk to me? Sender, encoding, message, channel, receiver, decoding and feedback. Yeah, that's what. This is what the feedback I want. So types of communication lo we all verbal, non-verbal ఉంటుంది. Verbal లో verbal means words. Words ఏ రకంగా ఉండొచ్చు? రైటింగ్ ఫామ్ లో ఉండొచ్చు, ఓరల్ మాట్లాడుకునే విధంగా ఉండొచ్చు, విజువలైజ్ చేసి బొమ్మల రూపాయన ఎట్లా అన్నా కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఫార్మల్ కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణ ఏమంటారు? ఫార్మల్ అంటారా, ఇన్ఫార్మల్ అంటారా? ఇన్ఫార్మల్ అంటారు. ఎందుకని? ఫార్మల్ ఎక్కడ జరుగుతుంది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అది ఇన్ఫార్మల్. ఫ్రెండ్స్ మధ్య సంభాషణ, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సంభాషణ. సో we have intimacy with each other. So informal communication is carried. Formal communication ఎక్కడ జరుగుతుంది? If you go and if you want to speak with your principal sir, if you want to go and speak with your lecturers, how is that formal or informal? Is that
formal or informal? ఒక ఆర్గనైజేషన్ తో నువ్వు హైయర్ అథారిటీస్ తో చేసేదాన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో జనరల్ గా చేసే సంభాషణని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, ఫార్మల్ అంటే విత్ యువర్ హైయర్ అథారిటీస్, ఇన్ఫార్మల్ అంటే విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. సో ఓరల్ అంటే ఏంటి, రిటన్ అంటే ఏంటి? Now, am I communicating you orally or by writing? How am I communicating you? నేను ఏ విధంగా ఇప్పుడు కమ్యూనికేషన్ జరుగుతుందా మీకు నాకు? Do you agree that communication is carried out? Do you agree? మీకు నాకు కమ్యూనికేషన్ జరుగుతుందా ఇప్పుడు? ఎస్ మేడం. ఎట్లా జరుగుతుంది? ఓరల్ గా జరుగుతుందా? మాటలు వర్బల్ ఓరల్ గా జరుగుతుందా, రిటర్న్ ఫామ్ లో జరుగుతుందా? ఓరల్. ఓరల్, ఎస్. అంటే ఏంటి? టాకింగ్ అండ్ లిజనింగ్. I am talking, I am the sender, so I am talking. You are the receiver, so you are listening. Did you understand? General ga informal ఈ క్లాసెస్ కూడా అవ్వచ్చు. ఫీడ్బ్యాక్ ఇస్ క్విక్ అండ్ ఇన్స్టెంటియస్. అంటే ఏంటి? ఫీడ్బ్యాక్ ఇప్పుడు నేను అడిగిన వెంటనే నాకు రిప్లై వచ్చేస్తుంది. ఫీడ్బ్యాక్ ఇక్కడే తెలిసిపోతుంది. ప్రూఫ్ ఏం ఉండదు. నేను అడుగుతున్నాను, మీరు చెప్తున్నారు, బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్. రిటర్న్ గా అయితే మాత్రమే ప్రూఫ్ డాక్యుమెంట్ అయ్యి ఉంటుంది. అండ్ దీని ఇట్ సస్టైన్స్ ఫర్ అ షార్ట్ మెసేజెస్. మోస్ట్లీ ఈ ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ క్యారీ అవుట్. ఈవెన్ దో ఐ కాంట్ సీ యూ, we are in the same medium. అంటే ఏంటి? ఈ వర్చువల్ క్లాస్ లో యు ఆర్ ప్రెసెంట్ అండ్ ఇప్పుడు మీరు లేరు అనుకోండి, ఇప్పుడు మీరు క్లాస్ లో ఉన్నారు, అర్జెంట్ గా మీకు మీ ఫ్రెండ్ ఇంకా క్లాస్ కి రాలేదు, బట్ నీకు ఇంటి నుంచి కాల్ వచ్చింది, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని. అప్పుడు నువ్వు ఎట్లా మెసేజ్ పాస్ ఆన్ చేస్తావు నీ ఫ్రెండ్ కి? వాడు అక్కడ లేడు, ప్రెసెంట్ అయి లేడు క్లాస్ లో. అప్పుడు ఏం చేస్తావు? ఆ రీజన్ మిగతా వాళ్ళకి తెలియకూడదు అని నీ ఉద్దేశం. అప్పుడు ఏం చేస్తావు? ఎట్లా పంపిస్తావు? నేనైతే పేపర్ తీసుకొని రాసి నా పక్క టీచర్కి ఇచ్చి, పలానా టీచర్ వస్తే అది ఇచ్చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. మీరైతే ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ డూ? మై ఫ్రెండ్ కి చెప్పేసి వెళ్తాను మేడం. చెప్పకూడదు అన్నాను. అంటే పక్కన స్నేహితుడు ఉంటలా మేడం, యా, ఒక అబ్బాయికి ఒకటే చెప్పేసి వెళ్ళిపోతాను. అది ఓరల్ అవుతుంది. నేను రాసిచ్చాను కాబట్టి అది రిటర్న్ అవుతుంది. ఓకే, ఓరల్ కమ్యూనికేషన్ కి టాకింగ్, లిజనింగ్ ఇంపార్టెంట్. రిటర్న్ కమ్యూనికేషన్ కి రైటింగ్, రీడింగ్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఇక్కడ 3 స్కిల్స్ కవర్ అవుతుంది. LSRW స్కిల్స్: లిజనింగ్, స్పీకింగ్, నెక్స్ట్ రీడింగ్, రైటింగ్. సో 2 స్కిల్స్ ఓరల్ లో ఉపయోగపడితే మీకు 2 స్కిల్స్ రిటర్న్ లో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది ఎక్కువ ఫార్మల్ గా జరుగుతుంది. అండ్ ఫీడ్బ్యాక్ విల్ బి డిలేడ్. డిస్కస్ చేసి పేపర్ మీద పుట్ ఆన్ చేసి అగైన్ యూ విల్ సెండ్ బ్యాక్. సో ఆ రిసీవర్ కి వెళ్ళడానికి అది ఒక స్టిపులేటెడ్ టైం పడుతుంది. ఇట్ ఈస్ వెరీ స్లో అండ్ ఎలాబరేట్ గా. ఇదైతే ఒక మాటలో యూ కెన్ కమ్యూనికేట్ ఓరల్లీ, బట్ రిటర్న్ ఫామ్ లో ఒక ఫార్మెట్ లో దాన్ని ప్రెజెంట్ చేసి దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్. అది డాక్యుమెంట్ అవ్వబడి ఉంటుంది. అంటే ఏంటి? ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఓరల్ అంటే you don't use any material, there is no need, you just speak out, that's it. But written form లో you just, if you want to ఒక ఊర్లో ఉన్నవాడికి ఇంకొక ఊర్లో ఉన్నవాడికి పంపించాలంటే you have to buy the envelope or card or whatever it is, you have to write it, you have to post it, he has to wait until he gets the message, but it's stable.
సో ఎప్పుడైతే మర్చిపోతారు అనుకున్నాడు, హీ కెన్ టేక్ అవుట్ ద పీస్ ఆఫ్ పేపర్ అండ్ గో త్రూ దట్. అండ్ సో రిటర్న్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ ఫామ్ లో పంపించవచ్చు? ఒక లెటర్ ఫామ్ లో పంపించవచ్చు, మెమోస్ ద్వారా పంపించవచ్చు, హ్యాండ్ బుక్స్, మాన్యువల్, రిపోర్ట్స్. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఓరల్ కి వచ్చేటప్పటికి ఫేస్ టు ఫేస్, గ్రూప్ మీటింగ్, టెలిఫోన్ ద్వారా ఓరల్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ ఓరల్ వర్సెస్ రిటర్న్ కమ్యూనికేషన్? Any Yes, doubts? madam. Yeah, any doubts for oral and written communication? No doubts, madam. No. Okay. ఈ కమ్యూనికేషన్ లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది ఫార్మల్ లో ఆర్గనైజేషన్స్ లో జరుగుతుంది. సో ఇంటర్నల్ అంటే మీ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య, ఇట్ మే బి మీటింగ్స్, ట్రైనింగ్ ఓరియంటెడ్, ఇంట్రానెట్, ఈమెయిల్స్ ద్వారా, న్యూస్ లెటర్స్ ద్వారా. సో అబౌట్ సమ్ ఈవెంట్స్, వీడియోస్, వెబినార్స్, సోషల్ మీడియా, సోషల్ వెబ్సైట్స్. సో ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది? బయట వాళ్ళకి ఎట్లా? ప్రెస్ నోట్ ద్వారా పంపించవచ్చు, పబ్లిక్ గ్యాదరింగ్ లో పబ్లిక్ స్పీచ్ ద్వారా ఓపెన్ అప్ అయి చెప్పొచ్చు, కంటెంట్ మార్కెటింగ్ లో, లీడర్షిప్ కాన్ఫరెన్స్ అటెండెన్స్ లో, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ క్యారీ అవుతుంది. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఒక ఆర్గనైజేషన్ లో, ఆ ఆర్గనైజేషన్ లో చేసే మెంబర్స్ కి, పని వాళ్ళకి, అథారిటీస్ కి, ఆర్గనైజేషన్ కి జరుగుతుంది. ఇంటర్నల్ అంటారు దాన్ని. ఎక్స్టర్నల్ ఎక్కడ జరుగుతుంది? ఒక ఆర్గనైజేషన్ కి వేరే ఆర్గనైజేషన్ కి, ఒక ఇండివిజువల్ కి వేరే ఇండివిజువల్ కి. సో ఎక్స్టర్నల్ బయట, ఇంటర్నల్ లోపల, విత్ ఇన్ సిస్టమ్, విత్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ లోపల జరుగుతుంది. అదే ఎక్స్టర్నల్ అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి వేరే ఆర్గనైజేషన్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్? ఇంటర్నల్ కమ్యూనికేషన్, సో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మీరున్నారు, మీ ఫ్యామిలీ, మీ డాడీ, మీ మమ్మీ, యు ఆర్ దేర్, అండ్ పక్క పోర్షన్ లో మీ అంకుల్, ఆంట్ ఉన్నారు. సో మీలో మీరు మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటే దాన్ని ఇంటర్నల్ అంటారా, ఎక్స్టర్నల్ అంటారా? ఇంటర్నల్ మేడం. అది ఇంటర్నల్. మీరు చెప్పుకున్నారు, కమ్యూనికేట్ చేసుకున్నారు. సో అట్లా కాకుండా ఒక ఏదైనా సమస్య వచ్చింది, సో అంటే ఈ 4 పోర్షన్ వాళ్ళకి ఒక వాటర్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది. సో మీరు వెళ్ళి పక్క పోర్షన్ వాళ్ళతో, ఆంట్ వాళ్ళతో, అంకుల్ వాళ్ళతో డిస్కస్ చేశారు. సో అది కమ్యూనికేషన్ ఎట్లా జరిగింది? ఇస్ దట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్? Is that internal or external? Come on, is that internal or external? Yes, it's External. communication. So types of communication: verbal, non-verbal. So verbal అంటే ఏంటంటే మాట్లాడేది, మనం రాసేది. వర్బల్ కమ్యూనికేషన్ అంటే స్పోకెన్ లాంగ్వేజ్, మాట్లాడడం ద్వారా వర్బల్ గా వి యూజ్ సమ్ వర్డ్స్ యూజ్ చేసి పంపించే ఏ మెసేజ్ నైనా కూడా దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. నాన్ వర్బల్ అంటే యు డోంట్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ రిటర్న్ ఫామ్ ఆర్ వర్బల్ ఫామ్. మీ జెస్చర్స్, మీ క్లాస్ రూమ్ లో కమ్యూనికేషన్ త్రూ సెండింగ్ అండ్ రిసీవింగ్ వర్డ్లెస్ మెసేజెస్ అంటే సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా, చేతులు కదిలించడం ద్వారా, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా యూ ట్రై టు కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు క్లాస్ బోరింగ్ గా ఉందనుకో,
మీ చివర కూర్చున్నారు, ఆ చివర ఫ్రెండ్ కి ఏ విధంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ చెప్పి పెడతారా, చెప్తారా? ట్రై చేశారా గర్ల్స్? అర్థం లేదు అంటే ఏం చేస్తారు? వెంటనే తలగొక్కుంటారు కదా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. మీరు హాస్టల్లో ఉంటున్నారు, మీ మమ్మీతో మీరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, కానీ మమ్మీ అడుగుతుంది, ఏమైందమ్మా, ఏమైంది, ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు చెప్పు అంటుంది. ఎట్లా కనుక్కుంటుంది మన మదర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్ అనేది? ఎట్లా కనుక్కుంటుంది? మన వే ఆఫ్ స్పీకింగ్ వల్ల మేడం. ఎస్, మన టోన్, మనం సాడ్, మన మూడ్, మనం సాడ్ గా మాట్లాడుతున్నామా, యాక్టివ్ గా మాట్లాడుతున్నామా, ఏం లేదు అని చెప్పినా కూడా మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మదర్ కి అర్థమైపోతుంది. ఓకే, సో వితౌట్ యూజింగ్ ఎనీ వర్డ్స్, బట్ స్టిల్ our parents get to know. ఓకే, సో కమ్యూనికేషన్ మీడియా చూస్తే వర్బల్ ఉంది, నాన్ వర్బల్. ఆల్రెడీ చెప్పాను. వర్బల్ లో ఓరల్ ఉంది అంటే మాట్లాడడం ద్వారా, రిటన్ ఉంది అంటే రాయడం ద్వారా. సో ఓరల్ లో 2 ఇంపార్టెంట్ స్కిల్స్ యూజ్ చేస్తాము. ఏంటి? స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను, ఓరలే కదా ఇది. am I telling you orally or am I writing on the board and talking to you? This is oral communication, wherein I speak to and you listen to the message. Written, it is writing and reading skill. What is written over there? You should be able to read it out. So non-verbal la చూసుకున్నట్లయితే I already told you, facial expression. సో నీ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని నీకు అర్థమైందా లేదా? నీ ఫేస్ చూస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావా, సాడ్ గా ఉన్నావా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే, నువ్వు తప్పు చేసావా చేయలేదా అని నీ కళ్ళ వంక సూటిగా చూస్తే అర్థమవుతుందా, అర్థం అవుదా? కెన్ యూ గెస్ దట్? ఎస్, త్రూ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. జెస్చర్స్ అంటే మనం సైగలు చేయడం ద్వారా. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్, రెక్లెస్ గా తలపెట్టి ఒక పక్కకు పడేసి ఒక కాలు అవతలకేసి టీచర్ అడిగితే రెక్లెస్ గా నుంచుంటే నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నువ్వు ఎంత నువ్వు వినయంగా ఉన్నావో లేదా టీచర్ ఎట్లా చెప్తుంది? నీ బాడీ లాంగ్వేజ్ ని బట్టి. ద వే యు స్టాండ్, ఇస్ ఇట్ నాట్? సో చేతులు ఎంత ఒద్దిగ్గా దగ్గర పెట్టి నుంచున్నావు, ఎంత చక్కగా నుంచున్నావు. సో యువర్ బాడీ లాంగ్వేజ్, త్రూ యువర్ బాడీ లాంగ్వేజ్ the teacher tells you whether you are adamant, arrogant or down to earth. The teacher can guess you by the proximity, by the touch of you and personal appreciation, silence. So చిన్నపిల్లలు నువ్వు చేసావా, ఇది చేసావా అంటే నిజంగా వాడు తప్పు చేస్తే ఏం చేస్తాడు? What does he do? ఏం చేస్తాడు? ఇది ఇప్పుడు మీరు సైలెంట్ ఉండిపోతున్నారు. ద సేమ్ వే హీ రిమైన్స్ సైలెంట్ వితౌట్ ఆన్సరింగ్. సో ఈ కమ్యూనికేషన్ ఎందుకు చేయాలి? వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, అంటే నీ ఐడియాస్ ని పంచుకుంటే హౌ దే రెస్పాండ్ టు యూ, అండ్ you need for an involving positive experience, the need to affect behavior and the need for high payback. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత మీరు జాబ్ లో జాయిన్ అవ్వాలి. నీకు 95% ఉంది, నీ సర్టిఫికెట్స్ చెప్తున్నాయి, ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇప్పుడు వాడు అడిగింది నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడా? డస్ హీ గివ్ యూ అ జాబ్? నో మేడం. అతను అడిగిన క్వశ్చన్ కి నీకు ఆన్సర్ తెలుసు, నీ మైండ్ లో ఉండింది. నువ్వు ఎంత నాలెడ్జబుల్ అయినా కూడా, నీకెంత దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఎంత పట్టున్నా కూడా నువ్వు అతనికి కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, ఆయన నీకు జాబ్ ఇస్తాడా? నో మేడం. నో, యు హ్యావ్ టు స్పీక్ అవుట్ ఎఫెక్టివ్ గా, అతనికి అర్థమయ్యే విధంగా క్లియర్ గా చెప్పగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు హిమ్, డెఫినెట్లీ యు విల్ గెట్ అ జాబ్. సో ఇట్ లీవ్స్ అ ఇంపాక్ట్ అబౌట్ యు. నీ గురించి
ఒక 10 సంవత్సరాల కాంట్రాక్ట్ ఒక 5 నిమిషాల్లో ఎట్లా చేసుకుంటాడు? 5 నిమిషాల్లో నీ గురించి యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. కమ్యూనికేట్ ఎంత ఎఫెక్టివ్ గా చేస్తావు, నీకెంత వరకు నీ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నావా లేదా, నీ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా కూర్చున్నావు, ఏ విధంగా అతనితో మాట్లాడుతున్నావు. సో ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్, ఈ 5 minutes కమ్యూనికేషనే నీ యొక్క కెరియర్ ని, నీ యొక్క లాంగ్ రన్ లో జరగాల్సిన ట్రావెల్ ఇన్ ద ఆఫీస్ ఆర్ జాబ్, ఇట్ హెల్ప్స్ యూ. So now we'll take a break. We will see why we communicate. We will see why we communicate. So fill the attendance form. After coming back, we will discuss more about this topic. Okay, ma'am. Okay, madam. Okay, thank you, Bharat sir. Okay, I hope you all completed your attendance sheet. Come on, let's get back to the session. Okay. సో అసలు మనం కమ్యూనికేషన్ ఎందుకు కన్వే చేయాలి? అసలు Madam, can you repeat it? Yeah. Madam, Yeah, tell me. ఎందుకు కమ్యూనికేట్? మేడం ఒకసారి రిపీట్ చేయరా? మనం ఎందుకు కమ్యూనికేట్ చేసుకోవాలి? మేడం ఇప్పుడు మనం అంటే దగ్గర ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దూరంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ న్యూస్ చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అలా కమ్యూనికేట్ చేయకపోతే వాళ్ళకి మన ద్వారా ఏ విషయాలు తెలియలేవు కాబట్టి అందుకు అంతే మేడం. అంతే. ఓకే, అంటే నీ ఉద్దేశంలో హూ ఇస్ దిస్ జాస్మిన్? ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యారు? హూ గేవ్ మీ ద ఆన్సర్? జాయ్ మేడం. జాయ్. ఓకే జాయ్, నీ దృష్టిలో దూరంగా ఉంటేనే కమ్యూనికేషన్ చేసుకోవాలి. సో దగ్గర పక్కన ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవాల్సిన పని లేదు అంటావు, అంతేనా? లేదు మేడం, చేసుకోవచ్చు కమ్యూనికేషన్. దగ్గర ఉన్న కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఇప్పుడు సపోజ్ మేము క్లాస్ లో ఉన్నాం, నేను ఇక్కడ అంటే నేను ఒక బెంచ్ లో ఉన్నాను, నా ఫ్రెండ్ వేరే బెంచ్ లో ఉంది, తనకి నేను న్యూస్ పాస్ చేయాలంటే లెటర్ ద్వారానో లేకపోతే మెసేజ్ ద్వారానో పాస్ చేయొచ్చు. అది కమ్యూనికేషనే కదా మేడం. దగ్గర ఉన్న కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ మేడం. వెరీ గుడ్. సో జాస్మిన్, జాయ్ మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? సిస్టర్స్ ఆర్ ట్విన్స్? Yes madam, twins. Okay, twins. So okay, ఇప్పుడు హర్టింగ్ యూ, నీకు జాస్మిన్ హర్ట్ చేస్తుంది. ఓకే, ఏదో రకంగా యు ఆర్ ఫీలింగ్ ద పెయిన్. సో నువ్వు తను చెప్పకుండా ఉన్నంత కాలం తను నిన్ను హర్ట్ చేస్తూనే ఉంటుంది, అవునా కదా? సో జాస్మిన్ ఇలా చేయొద్దు, నువ్వు చేస్తే నేను హర్ట్ అవుతున్నాను అని నువ్వు చెప్తేనే తనని మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎంతకాలం అయితే నువ్వు చెప్పకుండా నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం ఇది నాకు నచ్చట్లేదు ఇలా చేస్తాను. సో టు చేంజ్ బిహేవియర్, మనలో మారడానికి కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సొసైటీలో మార్పు రావాలి అంటే వీ హ్యావ్ టు రేజ్ ద వాయిస్ అండ్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్. ఇది కాదు, ఇది రైట్, ఇది టబు, ఇట్లా చేయకూడదు అని చెప్పాలి. అంతేకాకుండా టు గెట్ యాక్షన్. సో యు నీడ్ ఎ హెల్ప్. లేకపోతే హెల్ప్ వస్తుందా? రాదు. నువ్వు కమ్యూనికేట్ చేస్తేనే దెన్ యు గెట్ బ్యాక్ ద యాక్షన్. టు ఎన్ష్యూర్ అండర్స్టాండింగ్, తనకి అర్థమైందా లేదా అనేది కమ్యూనికేట్ చేస్తేనే
తెలుస్తుంది. సో టీచర్ చెప్పింది మళ్ళీ అడుగుతారు, అర్థమైందా అమ్మా అని. సో మేడం ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు రెస్పాండ్ అయితే అర్థమైనట్లు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం మీకు అర్థం కాలేదని. టు ఎన్ష్యూర్ అంటే అర్థమైందా లేదా తెలుసుకోవడానికి కమ్యూనికేట్. టు పర్సువేడ్ అంటే నీకు తెలిసింది, సో ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళతో ఎన్ష్యూర్ చేసుకొని యూ కెన్, ఇప్పుడు అది కరెక్ట్ అనుకుంటేనే నువ్వు కమ్యూనికేట్ చేస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకొని ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయడానికి కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి కదా. మన బిహేవియర్ చేంజ్ అవ్వాలన్నా, ఒక యాక్షన్ ఏదైనా హెల్ప్ కానీ ఎయిడ్ కానీ ఏదైనా జరగాలన్నా, టు ఎన్ష్యూర్ అంటే అర్థమైందో లేదో తెలుసుకోవాలన్నా, టు పర్సువేడ్, దిస్ ఇస్ ఆల్సో టు నో, పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి అన్నా, అండ్ టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. సో నీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నీకు ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలన్నా, కమ్యూనికేట్ చేసుకోకపోతే, ఇప్పుడు నీకు రేపు హాలిడే, సో నీకు తెలుసు కానీ నీ ఫ్రెండ్కి తెలియదు. నీకు తెలిసింది నువ్వు చెప్పాలి, ఎవరికన్నా చెప్తే కదా వాళ్ళకు కూడా తెలిసేది, చెప్పకపోతే వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, నువ్వు తెలుసుకుంటేనే కదా నీకు తెలిసేది ఇన్ఫర్మేషన్. డిడ్ యు అండర్స్టాండ్? సో we should communicate each other to change behavior, to get action, to ensure understanding, to persuade, to get and give information. So why should we communicate? Why should we communicate? We communicate to change our behavior, to get action, to ensure understanding, to persuade, to pursue, to know, and to get and give information. So communication at various places. Did you ever happen to go to a bank? Did you go to a post office? Did you ever go travel in a train? Do you have any experiences with you? ఎప్పుడన్నా మీరు బ్యాంక్స్కి వెళ్ళారా, పోస్ట్ ఆఫీసెస్కి వెళ్ళారా, రైల్వే స్టేషన్కి వెళ్ళారా? సో మన జగనన్న వేసే అమ్మ ఒడి పథకం అకౌంట్స్ లో పడితే తప్పకుండా మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఆర్ యు గైడింగ్ యువర్ మదర్ టు గో టు ద బ్యాంక్? ఓకే, ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అమ్మ వడి సెకండ్ ఫేజ్ డబ్బులు అకౌంట్ లో పడినాయి అని మెసేజ్ వచ్చింది. సో యూ డోంట్ హ్యావ్ అ ఫోన్ పే ఆర్ అ గూగుల్ పే ఆర్ ఎ నెట్ బ్యాంకింగ్ ఎనీథింగ్. సో యూ వాంట్ టు గో టు ద బ్యాంక్ అండ్ గెట్ బ్యాక్ ద మనీ. ఎట్లా చేస్తారు? టెల్ మీ. ఎనీ వన్ ఆఫ్ యూ? ఇంకెవరు బ్యాంక్స్ కి వెళ్ళలేదా? వెళ్ళకపోయినా పర్లేదు, ఎట్లా డ్రా చేసుకుంటారు? ఏమైనా ఐడియా ఉందా? ఎస్ ఆర్ నో? కనీసం ఎస్ అని కానీ నో అని కానీ. ఏంటి బ్యాంక్స్ కి వెళ్ళారా? ఇంగ్లీష్ లోనే అక్కర్లేదు, తెలుగులోనే ట్రై చేయండి చెప్పడానికి. టెల్ మీ. See, then let us see the vocabulary first. Mute your phones. So cash. Cash అంటే ఏంటి? Money. Next, counterfeit. మీరు దొంగ నోట్లు ఇస్తే they are known as, when the money is not real.
He's checking, you can see in the picture. What is a credit card? మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తెలుసా? క్రెడిట్ కార్డ్ ఉంటే మన దగ్గర డబ్బులు అయిపోయిన కార్డ్ యూస్ చేసి థింగ్స్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ పే. సో బ్యాంక్ లో ఎవరు ఉంటారు? బ్యాంక్ మేనేజర్ ఉంటారు. Okay, teller, the person who gives us information. K, receptionist, invest banker, స్టాక్స్ అంటే ఒక కంపెనీ పెడితే షేర్లు అమ్మడం స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. నెక్స్ట్ మీకు ఏముండాలి? యాక్చువల్లీ బ్యాంక్కి ఎందుకు వెళ్తాము? అకౌంట్ లేకపోయినా వెళ్తామా? మన అకౌంట్ ఉంటే మన అకౌంట్ లోకే మనీ పడుతుంది. సో దిస్ ఈస్ ద వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీ ఫర్ ద బ్యాంక్. క్యాష్. క్యాష్ అంటే ఏంటి? మనీ. కౌంటర్ఫీట్ అంటే which is not an actual money. Credit card ante you can use this credit card and you can repay it afterwards to the bank when you have the money with you. So daniki oka reasonable interest vesi collect cheskuntaru. Stocks. So company shares untayi. So dantlo manam pattubadi pedite manaki dani meeda we get money from our share. ఒక బాండ్ తీసుకుంటే అది మెచ్యూరిటీ టైంకి if we want to get back the money we can get it back. Teller, a person who works for a bank and is responsible for interacting with customers. సో మనకి ఏమైనా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా అది ప్రొసీజర్ ఏంటి, ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలి అని తెలుసుకోవాలన్నా, ఎట్లా విత్డ్రా చేయాలి, ఎట్లా మనీ డిపాజిట్ చేయాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే టెల్లర్ దగ్గరికి వెళ్ళి we can know. And the bank manager is the head of the branch. He looks after he monitors everything. So we have a receptionist. నీకు తెలియన ఇక్కడ ఏ కౌంటర్ లో డిపాజిట్ చేయాలి, ఏం చేయాలి అనేది she or he will guide you. And invest banker. So he works in a big banks. సో మనం ఇన్వెస్ట్ డబ్బులు దాంట్లో పెట్టుబడి పెడితే ఎన్ని సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది, మనకి ఎంతవరకు లాభం వస్తుంది, సో అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అవన్నీ మనకి కలిగే లాభ నష్టాల గురించి అన్ని మనకి తెలియజెప్తారు. సో ఇవన్నీ బ్యాంక్కి వెళ్ళాలి, మనం ప్రాసెస్ చేయాలి, మన అకౌంట్ లో మనం డబ్బులు దాచుకోవాలన్నా డ్రా చేయాలన్నా ఫస్ట్ మన పేరు మీద ఒక అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మీలో ఇద్దరు ఇక్కడ ఒక డైలాగ్, we can see a dialogue between a manager and a customer. సో ఈ కస్టమర్ ప్లేస్ లో మీరే ఉంటే మేనేజర్ గా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. నౌ ఐ వాంట్ 2 of you to unmute and ఒకళ్ళు మేనేజర్ గా ఐ విల్ షో యూ ద స్క్రీన్ షాట్. ఈ ఫోన్ లో మీ స్క్రీన్స్ మీద కనపడుతుంది కదా, you just go through that. One of you act as a manager and the other one can act as a customer. So dialogue, మీరు ఎట్లా మాట్లాడతారు, కన్వర్స్ ఎట్లా ఒకరితో ఒకళ్ళు కాన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూద్దాము. You can interact with each other. Start. 2 of you first introduce yourself to me, let me know who is speaking and then you can start with a conversation. Here is a conversation between manager and customer. One can become a manager, the other one can act as a customer. Start. Yeah, you can start. Madam, name chevata madam. Ankita. Yeah, okay. Ankita. Manager, madam. Ankita and who is Manager, the madam. Ankita is the manager. Then who is the customer? Who is going to act as a customer?
Ankita is the branch manager. Actually, Ankita wants to become a bank manager, I suppose, a cashier. Is it not? Yes, ma'am. Yes. So it's the right chance. You can act as manager. Who is the customer? రెండు నేనే చదువుతాను మేడం. No. It is a conversation. ఇద్దరి మధ్య సంభాషణ. The other one should respond. Who is going to support Ankita? No one else? Okay, Ankita, I will be the customer. Okay. So next, the others they will get ready for the next dialogue. Okay, you start. మీరు చదవండి మేడం మేనేజర్ అండ్ కస్టమర్ అండి. Okay. What can I help you with? I would like to open a bank account. What kind would like to open? I need a savings account. Would you also like to open a current account? That's fine. In order to open this account, you need to deposit a minimum of rupees 1,000 along with your Aadhaar card, PAN card, and 2 passport size photos. So, ఇంకెవరన్నా ఇద్దరు షేర్ చేసుకోగలుగుతారా the dialogue? ఇంకెవరన్నా ఇద్దరు? It's so simple. Come on, I want to listen from you. I hope Ankita తప్పితే ఇంకెవరు క్లాస్లో లేరా? Let me know, yes or no. Hello, are you there? Yes, ma'am. Okay, start conversation. Starting నుంచా మ్యామ్? Yes. As a manager, will you? So no one else. No, I want to hear from you. Ma'am? Yeah. Hello, ma'am. Who is this? Jasmine, ma'am. Okay, Jasmine and Joy. Joy is also there? No, ma'am. She is outside actually. Sir దగ్గరికి వెళ్ళింది, ma'am. Okay. Okay, Ankita and Jasmine will interact. Ankita, are you there? Okay, madam. Okay. Manager now? I'm the manager, ma'am. Okay. Manager, what can I help you with? I would like to open a bank account. What kind would like to open? I need a savings account. Would you also like to open a current account? That's fine. In order to open this account, you need to deposit a minimum of 1,000 rupees along with your Aadhaar card, PAN card, and 2 passport size photos. Customer, I have all that of you that you mentioned. I'll set up your accounts for you right now. I have 3,000 with me. Make sure to put 1,500 in each account. Okay. Okay. So this is the conversation between a manager and a Customer. కస్టమర్. సో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫామ్ ఇస్తారు. యూ షుడ్ ఫుల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ దట్ ఫామ్. దెన్ యూ షుడ్ fill and submit your form. Then
మీకు సేవింగ్ అకౌంట్ కావాలా ఆర్ కరెంట్ అకౌంట్. సో సేవింగ్ అకౌంట్ అంటే మనం డబ్బులు వేసుకొని మనం ఎంతవరకు కావాలో మనం వాటిలో నుంచి మినిమం డిపాజిట్ నుంచి తీసుకోవడానికి ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఇస్ ఫర్ బిజినెస్ పర్పస్. పెద్ద అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు దే జస్ట్ గో ఫర్ కరెంట్ అకౌంట్. సో మోస్ట్లీ వీ ప్రిఫర్ ఫర్ సేవింగ్ అకౌంట్. సో మినిమం ఒక 1000 ఉంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కస్టమర్ దగ్గర 3000 ఉందంట. హీ ఈస్ స్టార్టింగ్ 2 అకౌంట్స్. సో ఈచ్ అకౌంట్ లో హీస్ ఓపెనింగ్ విత్ 1500 రూపీస్. సో 1500 ఉంటే మినిమం 1000 పెట్టి ఎంత డ్రా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే? 500. సో కమ్యూనికేషన్ ఇన్ పోస్ట్ ఆఫీస్. ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళారా? డిడ్ యు ఎవర్ బీన్ టు Yes, పోస్ట్ ma'am. ఆఫీస్? So who is there in the post office? So okay, here I have a riddle for you. Can you find out the words? Yes, ma'am. So mail carrier already ichadu. A letter. Can you find out a letter? Yes, ma'am. Where? LETT. Ma'am, Fine, Yeah. madam. line 5th one. Fine నుంచి 5th word, madam. 5th one నుంచి 2nd one, madam. 2nd line. Horizontally 2nd one, vertically 5th one. LETTER. LETTER. So it's not for my this thing. So now I can't what to draw it and show to you. Did you get that? What, Did ma'am? you get that? Horizontally. Horizontally 5th word, madam. 5th letter. Okay. Vertically. 2nd letter నుంచి, madam. Okay. Did you get it? yes, ma'am. P పక్కన L ఉంది. LETER. R పక్కన C ఉంది. So if you take in a line first, second, third, fourth, fifth line లో straight గా ఉంది LETTER. Okay. So Madam, where next is the post post office, office? madam. Last నుంచి 2nd line, ma'am. Yeah. కింద నుంచి 2nd line Yeah. straight గా. Start right from the first alphabet. POSTOFFIC. Mailbox. Starting నుంచి 2nd 6th letter, ma'am. Mail. Yeah. Yeah. Second line. 2nd line 6th letter. Second line 6th letter నుంచి MAIL. BOA. Package. Package. Ma'am, 1 2 3 4. Madam, 5th line, ma'am. 2nd Yeah. Z పక్కన P నుంచి 5th line. E A యువతల. Yes, ma'am. Yes. ZP. STAMP. 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 Stamp, Madam, stamp. which side, madam? Right side నుంచి 4th line లో, madam. Left నుంచి, madam. Where, Ankita? Left or right? Okay, okay. Right side, ma'am. Fine, madam. So straight గా ఉంది. Yes, Yes, ma'am. madam. STAMP. N Stamp. తర్వాత R పైన. Is it not? Yes, ma'am. madam. Oh, mail truck. Mail truck. Mail truck. Madam, last Madam, last line లో. Yes. last line, last 3rd letter.
Mail truck, last line, G mundu. Yes, ma'am. Yes, ma'am. G tarvata, sorry. Okay, pen, P-E-N, pen. Pen. Madam, seventh letter at third line. Yes. V tarvata W mundu. ఓకే నౌ ఐ వాంట్ యు ఈ వర్డ్స్ ని యూజ్ చేసుకొని ఒక చిన్న పారాగ్రాఫ్ నాకు చెప్పండి. అంటే Okay. యూ కెన్ యూజ్ ఆల్ దీస్ వర్డ్ మెయిల్ క్యారియర్ ప్యాకేజ్ లెటర్ స్టాంప్ పోస్ట్ ఆఫీస్ మెయిల్ ట్రక్ మెయిల్ బాక్స్ పెన్ ఇది యూజ్ చేసుకొని ఒక చిన్న స్టోరీ చెప్పండి నాకు. ఫస్ట్ లెటర్ రాస్తాను మేడం. ఓకే లెటర్ రాసి మెయిల్ దాన్ని పోస్ట్ చేస్తాం మేడం. లెటర్ దేంతో రాస్తావు? యూ షుడ్ యూజ్ ఈవెన్ పెన్తో మేడం. ఓకే పెన్తో రాసి పోస్ట్ ఆఫీస్ లో వేస్తాం మేడం. ఓకే పోస్ట్ అది- ఆఫీస్ లో వేస్తావా? అది పోస్ట్ బాక్స్ లో మేడం. ఓకే మెయిల్ బాక్స్ ఆఫీస్ లో తీసుకొని మెయిల్ బాక్స్ ద్వారా ప్యాకేజ్ చేసి ట్రక్లో తీసుకుపోతారు. తీసుకుపోతారు. ఎక్కడ పోతారు? మెసేజ్ వరకు అందుతుంది మేడం, అది మెయిల్ క్యారియర్ కి. ఓకే ఇంకెవరైనా ట్రై చేస్తారా? Ma'am, can I? యా డెఫినెట్లీ, వై నాట్? Yes, Firstly, we write a letter with pen ఓకే and we take it. We put it in mailbox. ఓకే Then mail truck. మెయిల్ బాక్స్ మెయిల్ ట్రక్ లో నుంచి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది మ్యామ్. ఓకే వన్ సెకండ్ మ్యామ్. మనం పెన్ తోటి లెటర్ ని రాసినప్పుడు అది మెయిల్ బాక్స్ లో వేస్తాము. ఓకే వేసిన మెయిల్ బాక్స్ ని ప్యాకేజ్ చేసి మెయిల్ ట్రక్ లో వేస్తారు. ఓకే ఇన్ ఫ్రంట్ మెయిల్ ప్యాకేజ్ చేసే ముందు స్టాంప్ వేస్తారు మ్యామ్. ఓకే స్టాంప్ చేసి ప్యాకేజ్ చేసి మెయిల్ ట్రక్ లో వేసి పోస్ట్ ఆఫీస్ కి తీసుకెళ్తారు. అండ్ లాస్ట్ లో మెయిల్ క్యారియర్ తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు మెయిల్ ని. ఓకే ఓకే వెల్ ట్రైడ్. మరి ప్యాకేజ్ వచ్చింది కదా మధ్యలో, యు డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ ప్యాకేజ్. అదే మ్యామ్, మెయిల్ బాక్స్ లో వేసిన స్టాంప్ వేసినాక ప్యాకేజ్ చేస్తారు కదా మ్యామ్. రిటర్న్ కూడా ప్యాకేజ్ చేస్తారా? మెయిల్ బాక్స్ ని మ్యామ్. మెయిల్ బాక్స్ ఓకే అది నీవు ఓకే యు ఆర్ టెల్లింగ్ అకార్డింగ్ టు యువర్ దిస్ థింగ్. ఓకే ఇదే స్టోరీగా చెప్పాలంటే వాట్ ఐ డూ ఇస్ I have a friend in Vijayawada. I thought of writing a letter to her. I took up a pen and started writing a letter. I wrote a letter and attached a stamp to it and left it in a mailbox. The mail carrier collected all the letters and took to the post office. And all the packages and letters were separated. And again, they have separated all the mails and mail packages and sent it in the mail truck to different places to those post offices. There again, the postman received all the mails and distributed. And even my friend received the letter which I have posted. సో మీ ఊహ మీ ఇష్టం, ఈ వర్డ్స్ యూజ్ చేసుకొని ఎంత పెద్ద స్టోరీ కావాలంటే అంత పెద్ద స్టోరీ అన్న మీరు అల్లుకోవచ్చు. ఇది ఎందుకు అడిగానంటే ఆల్రెడీ మనం కాంప్రిహెన్షన్ కాంపోజిషన్ గురించి చెప్పుకున్నామా, ఎస్సే రైటింగ్ గురించి తెలుసుకున్నామా. సో కొన్ని Yes, madam. పదాలు ఇవ్వగలిగితే యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అ స్టోరీ ఆన్ యువర్ ఓన్. సో ఫర్ దట్ యూ షుడ్ డెవలప్ యువర్ writing skills, reading skills, and speaking skills also. Okay, here is word search again for you.
ADDRESS. Can you find it out? Madam, కనిపిస్తుంది. Sorry. Okay, I'll say the word address. Find out from this address. ఇంతకు ముందు ఇచ్చింది it's very simple, but this is little difficult. I think it takes time for you to find out. Yeah, madam. చెప్పండి. You can see the alphabets kada when I zoom out. షేక్ అయినట్లుగా కనిపిస్తున్నాయి మేడం. Okay, we shall skip this. Tomorrow again I'll get. Again, here is a dialogue between postal clerk and Vishnu. Who is going to act as a postal clerk and who is Vishnu here? నేను చదువుతా మేడం పోస్టర్ క్లర్క్. Okay. Vishnu, who is Vishnu? జాస్మియర్. అంకిత ఆ, విష్ణువా పోస్టల్ క్లర్క్ క్లర్క్ చదువుతాలే. ఫస్ట్ ఇది పోస్టల్ క్లర్క్. పోస్టల్ క్లర్క్. ఓకే మేడం ఐ టేక్ విష్ణు మ్యామ్. Okay, carry on. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? I need to mail this package to New Delhi, please. Okay, let's see how much it weighs. It's about 500 grams. If you send it by speed post, it will get there by tomorrow, or you can send it by ordinary post and it will take 4 days to get there. 4 days is fine. How much will that be? చదివినావా? Hello? 142 rupees, 142 rupees. Do you need anything else? Yeah, oh yeah. I almost forget I need a few stamps too. I have a hobby of collecting stamps. Okay, your total comes 180 rupees. Okay, the dialogue and the tone koda is very important. Modulation is very important. Can you try it once again? Okay, ma'am. Yeah. Yeah. Ankita? చదవాలా మేడం మళ్ళీ? Yes. What can I do for you? I needed to mail this package to New Delhi, please. Okay, let's see how much it weighs. It's about 500 grams. If you send it by speed post, it will get there by tomorrow, or you can send it by ordinary post and it will take 4 days to go there. And to go there. 4 days is fine. How much will that be? 142 rupees. Do you need anything else? Oh yeah, I almost forget. I need a few stamps too. I have a hobby of collecting stamps. Okay. Your total comes 182 rupees. 182. Yeah. Ikkada full stop. I need a few stamps too. You have to stop there since it's a full stop. Okay, So, ma'am. situation when you write a essay or when you give a dialogue delivery, you should follow where you have to pause, where you have to take up again the tone, where to modulate your tone. So, postal clerk, what can I do for you? Since he's asking a question. So, ఇది question అని ఎట్లా తెలుస్తుంది? The way you ask. What can I do for you? I need to mail this package to New Delhi, please. Okay, let's see how much it weighs. It's about 500 grams.
If you send it by speed post, it will get there by tomorrow. Or you can send it by ordinary post and it will take 4 days to get there. 4 days is fine. How much will that be? Rupees 142. Do you need anything else? Oh yeah, I almost forgot. I need a few stamps too. I have a hobby of collecting stamps. Okay, your total comes to rupees 182. Did you observe the difference? Yes, madam. What is the difference? Full stops and comma. Question, yeah, question mark వచ్చినప్పుడు how you have to ask a question. You have to count, pause తీసుకోవాలి. So ఇప్పుడు నేను చదివిన తర్వాత will you try it once again? Will you try it? Yes, madam. Yes, good. Try it. What can I do for you? Hello, Jasmine. Jasmine, are you missing? Anyone else? Ma'am, yes, I'm listening, ma'am. Yeah. Once again, give a try. Actually, I'm at center, ma'am. I'm going to home, ma'am. Please, I can't, ma'am. Okay. You already left the college. Okay. I think you understood the variation. So here is another dialogue in the post office. Using this picture, tomorrow I want you to write down a dialogue and present to me between the post master and a customer. You can ask that you want to send the parcel and how do you interact with the postal clerk. If you want to send that mail to far away, will you write it and give it to me? Will you write it? Tomorrow, will you come out with a dialogue? Yes or no? Yes, madam. Yeah. Okay. Yeah. Okay. Communication in the railway station. So I have a picture for you. Before this, just let me see. So communication law, we have seen that how we communicate with each other, types of communication, what is the procedure of communication. And I just want to show you another dialogue, but only 3 members are there. So I hope tomorrow we'll continue with at the railway station, how we deliver, how we interact with each other at a railway station. It may be with a TC, ticket collector, or with a co-passenger in the train, in the reservation counter, how we reserve a ticket to go to other places. I hope we will meet tomorrow sharp 2 o'clock. Thank you. Thank you, madam. Okay.